ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో శ్యామ్ బెనగల్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 90 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఘనత చాలా కొద్ది మందిలో సాధించిన కొద్ది మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకళ్ళు. ఇక శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించినటువంటి ఎన్నో సినిమాలకు అవార్డులు వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న శ్యామ్ బెనగల్ ఈరోజు తుది శ్వాస విడిచారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ అనారోగ్యంతో కన్నుమూయటం జరిగింది. ఆయన వయసు దాదాపు 90 ఇయర్స్ ఉంది. అయితే శ్యామ్ బెనగల్ 1934లో డిసెంబర్ 14న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన మన ఇక్కడ హైదరాబాద్ అయినా కూడా ఆయన ఎన్నో సినిమాలు కూడా దర్శకత్వం వహించడంతో శ్యామ్ బెనగల్ కి మొత్తం కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు మంచి గొప్ప పేరు కూడా వచ్చిందని చెప్పవచ్చు. శ్యామ్ బెనగల్ కి ప్రస్తుతం అంటే ఆయనకి సంబంధించి అవార్డ్స్ కూడా మనం చూడొచ్చు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఆయన ఎన్నో సినిమాలకు శ్యామ్ బెనగల్ అవార్డ్స్ కూడా చూస్తుంటే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డు కూడా ఆయన అందుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. శ్యామ్ బెనగల్ యొక్క మృతిని మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు జాతీయ స్థాయిలో కూడా చిత్ర పరిశ్రమ అంతా కూడా తమ యొక్క తీవ్రమైనటువంటి సంతాపాన్ని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ బెనగల్ ఎన్నో సందేశాత్మకమైనటువంటి సినిమాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా ఏదో ఒక సందేశాత్మకం ఉంటుంది. అందుకనే ఆయన సినిమా సేవకు గాను భారత ప్రభుత్వం కూడా ఆయనకి అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. వెంకట్, ఆయన పార్థివ దేహం ప్రజెంట్ ఎక్కడుంది? ఆయన ఎక్కడ మృతి చెందారు? హైదరాబాద్కి ఏమన్నా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఆయన ప్రస్తుతం అంటే ఆయన ఇక్కడ పుట్టినా కూడా శ్యామ్ బెనగల్ మొత్తం కూడా ఆయన ఉండేది మొత్తం కూడా ముంబై, అక్కడే ఉండటం జరిగింది. అయితే ఆయన యొక్క పార్థివ దేహాన్ని మరి ఇక్కడ తీసుకొస్తారా లేకపోతే ముంబైలో అక్కడే, ఎందుకంటే ఆయన అక్కడే ఉండటం జరిగింది కాబట్టి మరి అక్కడ అంత్యక్రియలు చేస్తారా ఏంటి అనేది కూడా మనకి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అంటే సన్నిహితుల నుంచి కూడా మనకి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం శ్యామ్ బెనగల్ కి సంబంధించి అంటే ఆయనకు అధికారికంగా ఒకవేళ చేయాలనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మరి కొద్ది గంటల్లోనే ఆయనకు సంబంధించి మొత్తం పూర్తి సమాచారం అంటే ఇక్కడికి తీసుకొస్తారు లేకపోతే ముంబై అక్కడే అనేది కూడా అవకాశం ఉంది. వెంకట్, పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయన. సో ఖచ్చితంగా అధికారిక లాంఛనాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గనక అధికార లాంఛనాలకు అవకాశం ఇస్తే ముంబైలోనే ఈ కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని కుటుంబ సభ్యులను ధృవీకరించారా? ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మనకి ఎటువంటి సమాచారం కూడా లేదు. ఎందుకంటే శ్యామ్ బెనగల్ కి సంబంధించి ఆయన మొత్తం కూడా అక్కడే సెటిల్ అయిన పరిస్థితిగా ఉంది కాబట్టి శ్యామ్ బెనగల్ ఒకవేళ ఇక్కడికి తీసుకొస్తే, ఎందుకంటే ఆయన పుట్టింది ఇక్కడ హైదరాబాద్ కాబట్టి ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రభుత్వం మనకి ఆయనకి అధికారికంగా అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబం నుంచి ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో గొప్ప సినిమాలు, సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఉన్నటువంటి గొప్ప నివాళి మాత్రం ఇటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అన్ని చిత్ర పరిశ్రమలు కూడా ఆయనకి గొప్పగా కీర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే వెంకట్. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కాసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వయోభారంతో వచ్చిన వ్యాధులతో బాధపడుతున్నారు. సినిమా రంగంలో ఆర్ట్ ఫిలిం విభాగంపై ఆయన ముద్ర చెరగనిది. ప్రభుత్వం ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సహా అనేక పురస్కారాలు అందుకున్నారాయన. సినిమా రంగంలో ఓ కొత్త వరవడికి ఆయన నాంది పలికారు. ఆయన వయోభారంతో తన తుది శ్వాసను విడిచారు.